శ్రీ మాత్రే నమః. ఇది చల్ల చిట్టాలు. దీనికి కావాల్సింది పెరుగు, మినపప్పు, బియ్యం. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసి ఆడిస్తాం. ఆడించిన తర్వాత అది స్టోర్ పెట్టుకొని దోశలకి బాగుంటుంది. ఇది కూడానండి. పెరుగు కొంచెం చక్కగా పుల్లని పెరుగు అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పెరుగులోని పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, నచ్చితే చిన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసి శుభ్రంగా ముందు కలిపేసి తర్వాత ఈ పిండి వేయాలండి. మనకి ఎంత కావాలంటే అంత. కొంచెం జారుగా కలుపుకోవాలండి. ముద్దగా కలుపుకుంటే మాత్రం టప్ టప్ అని పేలిపోతాయి. అందువల్ల నేను చూపించినట్టు చాలా జారుగా కలపాలి. మరీ జారుగా కాకుండా. ఆయిల్ ఏం పట్టదు, పర్వాలేదు, బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. విత్ కొబ్బరికాయ చట్నీ.